హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాటి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాటి మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 70 పాయింట్స్ పెరిగి 80,288 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 7 పాయింట్స్ పెరిగి 24,335 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 41 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,391 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 147 పాయింట్స్ పెరిగి 54,587 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 231 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,676 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే సోనా బిఎల్డబ్ల్యూ 6% పెరిగింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 5.8% పెరిగింది. ప్రెస్టేజ్ ఎస్టేట్ 4.8% పెరిగింది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 4% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే టాటా టెక్నాలజీస్ 5.9% కరెక్ట్ అయింది. టీవీఎస్ మోటార్ 3% కరెక్ట్ అయింది. అరబిందో ఫార్మా 3% కరెక్ట్ అయింది. వోడాఫోన్ ఐడియా 2.8% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ చూసినట్లయితే కంటిన్యూస్గా మనకు ఈరోజు ఇంట్రాడే సెషన్లో వచ్చిన లాభాలని స్టాక్స్ కొంతవరకు కంటిన్యూ చేయలేకపోయాయి. సో దీనివల్ల మనకు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. దానికి ముందు క్లోజింగ్కి ముందు రేంజ్ బౌండ్ సెషన్లోనే ఆల్మోస్ట్ అన్ని ఇండిసెస్ రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యాయి అనమాట. మనకు వరుసగా రెండో రోజు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలని కంటిన్యూ చేసింది. సో మనకు ఎండింగ్కి వచ్చేసరికి సెన్సెక్స్ 70 పాయింట్స్ పెరిగి 80,288 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 7 పాయింట్స్ పెరిగి ఫ్లాట్గా క్లోజ్ అయింది. 24,335 దగ్గర క్లోజ్ అయింది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్లో ముందుగా చెప్పినట్టుగా మనకు నిఫ్టీ గెయిన్స్లో మార్కెట్ క్యాపిటలైజేషన్కి 1.5 lakh crore మన రిలయన్స్ ఇండస్ట్రీస్ యాడ్ చేసింది. సో అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, ట్రెంట్ ఇవన్నీ మేజర్ గెయినర్స్గా నిఫ్టీలో ఉన్నాయి ఈరోజు. అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే సన్ ఫార్మా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవన్నీ నష్టపోయాయి. స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే టాటా టెక్నాలజీస్ షేర్ ఆల్మోస్ట్ 6% వరకు కరెక్ట్ అయింది. సో 1.6 crore బ్లాక్ డీల్ అనేది జరగడం వల్ల సో టాటా టెక్నాలజీస్కి ఇది నెగిటివ్ న్యూస్. స్టాక్ అయితే 6% వరకు కరెక్ట్ అయింది. ఇది వాళ్ళు జెన్సాల్ ఇంజనీరింగ్ మీద రైడింగ్ చేయడం వల్ల జెన్సాల్ ఇంజనీరింగ్ షేర్ 5% వరకు కరెక్ట్ అయింది. బ్యాంకింగ్ సెక్టార్లో సిఎస్బి బ్యాంక్ 3% వరకు కరెక్ట్ అయింది. Q4 రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయడం వల్ల. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.